నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యం దెబ్బతినేలా ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం చర్చనీయాంశమైంది. రాజకీయ ప్రయోజనాల కోసం కావాలనే వ్యవస్థలపై నమ్మకం లేదనడం, ప్రభుత్వ అధికారులకు కులం పేరు అంటగట్టడం పరిపాటిగా మారింది. పినతండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రాష్ట్ర పోలీసు వ్యవస్థపై నమ్మకం లేదంటూ సిబిఐ దర్యాప్తును జగన్మోహన్ రెడ్డి కోరారు. అంతకుముందు కోడికత్తి వివాదంలోనూ అదేవిధంగా వ్యవహరించారు. రాష్ట్ర పోలీసులపై అపనమ్మకం వ్యక్తం చేసిన తీరుపై ఏపీ పోలీసుల అధికారుల సంఘం ఎన్నికల కమిషన్ దృష్టికి సైతం తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యవస్థల పట్ల బాధ్యత కలిగిన ప్రజానాయకులు ఎలా వ్యవహరించాలి, ప్రజలకు ఎలాంటి మార్గనిర్దేశం చేయాలి వంటి అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు టి లక్ష్మీనారాయణ గారు, సామాజిక రాజకీయ విశ్లేషకులు; జయకర్ గారు, సీనియర్ న్యాయవాది; ఎం కృష్ణారావు గారు, ఆర్థిక సామాజిక విశ్లేషకులు. లక్ష్మీనారాయణ గారు, కొంతమంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వ వ్యవస్థలు అలాగే పోలీసు వ్యవస్థపై కూడా నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించడం ఎక్కడికి దారితీస్తుంది అంటారు? అసలు పూర్తిగా మాకు ఈ వ్యవస్థల మీదనే నమ్మకం లేదు అని చెబితే ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీదనే విశ్వాసం లేనట్టుగా భావించాల్సి వస్తుంది. ఉదాహరణకి విశాఖపట్నంలో విమానాశ్రయం కేంద్ర బలగాలు భద్రతా ఏర్పాట్లు చూస్తాయి. ఆ లోపల ఒక ఇన్సిడెంట్ జరిగింది. శాంతి భద్రతల సమస్య బయట పోలీసులది, రాష్ట్ర పోలీసులు అధీనంలో ఉంటారు. సో లోపల ఉన్నటువంటి భద్రతా దళం, ఒకవేళ నావికా దళానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇతర వైమానిక దళానికి సంబంధించిన వాళ్ళు భద్రతా ఉన్నది. అక్కడ జరిగింది ఇన్సిడెంటు. ఈ రాష్ట్ర పోలీసులతో వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకొని నిజాన్ని నిగ్గుదేల్చాలి, దోషులను శిక్షించాలి. అలాంటి సందర్భంలో ఆ ఘటన బయట ఉన్నటువంటి శాంతి భద్రతల సమస్యను చూసేటువంటి పోలీసుల మీద మాకు నమ్మకం లేదంటే ఎవరిని ఇన్వెస్టిగేట్ చేయాలి? దాన్ని తర్వాత జరిగినటువంటిది కూడా ఏంటి, ఎన్ఐఏకి ఇచ్చారు. ఎన్ఐఏకి ఇచ్చిన తర్వాత కూడా అదనంగా ఏం బయటకు వచ్చింది నిజాలు? సో మనం వీటన్నిటిని చూస్తే అనుభవాలు కూడా ఏం చేస్తాయి? తప్పనిసరిగా పోలీసు వ్యవస్థను విశ్వసించాల్సిందే. అలాగే ఈరోజు డేటాకు సంబంధించిన ఒక వివాదం వచ్చింది. రెండు సంస్థలు దాంట్లో ఇన్వాల్వ్ అయినాయి. ఒక సంస్థ విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది, ఇంకో సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నది. ఈరోజు హైదరాబాద్ అనేటువంటిది అంతర్జాతీయంగా ఐటీ సేవలు అందిస్తున్నటువంటి కేంద్రం. అక్కడ అమెరికాకు మొదలుకొని అనేక దేశాలకు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు అమెరికాకు సంబంధించిన ఒక డేటాను చోరీ చేశారనుకోండి, ఎవరైనా దొంగలించారనుకోండి, కేసు ఇక్కడ అయిందనుకోండి హైదరాబాద్లో, ఏం చేస్తారు? వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా అమెరికన్ గవర్నమెంట్కి తెలియజేస్తారు, మీ సమాచారం ఈ విధంగా మిస్యూజ్ చేయబడింది, దొంగలించబడింది అని వాళ్ళకి సమాచారం. వాళ్ళు దాన్ని టేకప్ చేసుకుంటారు. వాళ్ళకి వీళ్ళు సహకరించాల్సిన స్థితిలోనే ఉంటుంది. అలాగే ఒక పక్క రాష్ట్రానికి సంబంధించింది అలాంటి ఘటన జరిగిందంటే ఆ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి డెమోక్రటికల్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి తెలియజేయాలి, ఆ వ్యవస్థకు అప్పచెప్పాలి. అలాగే విశాఖపట్నంలో కూడా ఒక సంస్థ ఉంది కాబట్టి విశాఖపట్నంలో కూడా కేసు నమోదు చేయాలి. అలా కాకుండా ఒకే చోటు చేసి దాన్ని హడావుడి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలనుకున్నారనుకోండి, అక్కడ ఆ వ్యవస్థను దుర్వినియోగం చేసుకోవడమే కదా. అలాగే ఒక హత్య జరిగింది రాష్ట్రంలో, ఆ హత్య జరిగినటువంటి సందర్భంలో దాన్ని నిజ నిర్ధారణ చేయవలసింది, శోధించాల్సింది ఆ పోలీసులు. ఆ పోలీసుల మీదనే మాకు విశ్వాసం లేదంటే ఎక్కడికి పోతాం మనం? సిబిఐకి అప్పచెప్పినా ఆ సిబిఐ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ పోలీసుల యొక్క సహకారంతోనే, ఇన్వాల్వ్మెంట్తోనే నేరాన్ని పరిశోధించాలి. అందువల్ల నేను అనేది ఏంటంటే ఈ నిష్పాక్షిక విచారణకి, నేరాన్ని రుజువు చేయడానికి ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థని గౌరవించాలి, విశ్వాసంలోకి తీసుకోవాలి. అందులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపెట్టడంలో, విచారణలో కూడా ఏదైనా తప్పొప్పులు జరిగితే నిలదీయడంలో, ప్రశ్నించడంలో వెనకాడాల్సినటువంటి అవసరంలా. అందువల్ల రాజకీయ జోక్యంతో వ్యవస్థలు భ్రష్టుపడుతున్నటువంటి, బలహీనపడుతున్నటువంటి మాట వాస్తవమైనప్పటికీ ఉన్న వ్యవస్థలని విశ్వసించాల్సినటువంటి అవసరం ఉంది. వాటితోనే పని చేయించుకోవాలి. అది ప్రతి పౌరుడికి ఉండవలసినటువంటి స్పృహ అనేది నా అభిప్రాయం. రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకే కాదు, ప్రతి పౌరుడికి సేవలు వాళ్ళు అందించాలి. ఎందుకంటే పౌరుడు చెల్లించే పన్నుల నుంచే వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరుగుతున్నది. అందువల్ల ఒక రాజకీయ పార్టీకి కుమ్ముగా చేయడం కోసం లేరు కదా వాళ్ళు. జయకర్ గారు, ఇట్లాంటి ఆరోపణల నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఇలాంటి వ్యవస్థలు, పోలీసు లాంటి వ్యవస్థలు మానుస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందో ఎట్లా చూడాలంటారు దీన్ని? మొత్తంగా రాజ్యాంగంలో 7th షెడ్యూల్లో స్టేట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆర్టికల్ 312 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ వ్యవస్థ అనేది, పోలీస్ వ్యవస్థ అనేది వచ్చింది. గతంలో ఎయిర్పోర్ట్లో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇంతకు ముందే ప్రత్యేక హోదా విషయంలో
ఈ పోలీసులపై నాకు నమ్మకం లేదు అని స్టేట్మెంట్ ఇవ్వడం, 2 సంవత్సరాల్లో తిరిగి వస్తాను మీ అంత చూస్తానని పోలీసులను బెదిరించడం. రాజకీయ నాయకులు ఎప్పుడైతే ఇటువంటి ఆలోచన విధానంలో ఉంటారో ప్రజలంతా గమనిస్తూ ఉంటారు, జరిగిన ఇన్సిడెంట్ని చూస్తూ ఉంటారు. పోలీస్ వ్యవస్థ ఏంటంటే ఈ వ్యవస్థని వాచ్ చేయడానికి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సిబిసిఐడి ఉంది. సిబిసిఐడి స్టేట్ పోలీసు, సిబిఐ సెంట్రల్ పోలీసు. సెంట్రల్ పోలీస్ ఈ స్టేట్లోకి రావాలంటే ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని రావాలి. ఒకవేళ సిబిఐ ఏదో ఇంట్రెస్ట్ ఉండి ఈ స్టేట్లోకి రావాల్సి వస్తే దే హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ది బై ఫైలింగ్ ఎ పిటిషన్ ఫ్రమ్ ది హైకోర్ట్. వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి ఎగ్జామిన్ చేయొచ్చు కేసుని. స్టేట్ పోలీస్ ఏదైతే ఉందో ఆ స్టేట్ పోలీసు ఎంక్వైరీ చేసేటప్పుడు ఈ హయ్యర్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వారి కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటుంది అంత ఇన్వెస్టిగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వివేకానంద రెడ్డి గారు చనిపోయారు. చనిపోయినప్పుడు ఉదయం పూట మనకు వచ్చిన మెసేజ్ ఏంటంటే అందరూ ఆయన హార్ట్ అటాక్తో చనిపోయారు అన్నారు. హార్ట్ అటాక్తో చనిపోయినప్పుడు అందరూ దిగ్భ్రాంతి చెందారు. ప్రతి ఒక్కళ్ళు కూడా సంతాపం తెలియజేశారు. చాలామంది లీడర్స్ చేశారు. న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా హఠాన్ మరణం, గుండెపోటుతో చనిపోయారు అని చెప్పారు. అది ఎర్లీ అవర్స్లో జరిగింది. ఆ తర్వాత అరౌండ్ 7:30, 8 కల్లా పోలీస్ కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. పోలీస్ కంప్లైంట్ అయ్యి వచ్చేలోపు ఇక్కడ ఆ ఇన్సిడెంట్ దగ్గర సెక్షన్ 202 ఐపీసీ అంటే ఆ ఎవిడెన్స్ అంతటినీ కూడా ట్రేస్ అవ్వకుండా చేయడం జరిగింది. అదొక అఫెన్స్. అంటే వ్యవస్థలో భాగంగా చట్ట ప్రకారం పౌరుడు జీవిస్తున్నాడా లేదా అన్నది పోలీస్ వ్యవస్థ ఎక్కువగా చూస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుందా లేదా పోలీస్ వ్యవస్థ అని పౌరుడికి ఇచ్చిన రైట్స్, ఫండమెంటల్ రైట్స్లో నువ్వు ఎట్ ఎనీ స్టేజ్ మనం క్వశ్చన్ చేయొచ్చు త్రూ కోర్ట్. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎ సిటిజన్, భారత పౌరుడుగా ఇమీడియట్గా మనం ఇన్ఫార్మ్ చేయాలి, నాకు ఇది జరిగింది, ఈ నష్టం జరిగిందని. మనకి సొంత వ్యవస్థలు ఏవీ లేవు. సొంత వ్యవస్థలు, రాజరిక వ్యవస్థలన్నీ కూడా రద్దయిపోయినాయి. మనకి భారత రాజ్యాంగం అదే మనకి ఈ భారతదేశానికి గ్రంథం. మనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించుకోవటానికి ఒక ఫోరం ఉంది, సపరేట్ ఫోరం. అంతేగాని నాకు ఇతని మీద నమ్మకం లేదు, అతని మీద నమ్మకం ఉంది, అతని మీద నమ్మకం లేదు, ఇతని మీద నమ్మకం ఉందని చెప్పి మనకు మనమే మన వ్యవస్థని దిగజార్చుకునే స్థితికి ఉండకూడదు ఏ పౌరుడు కూడా. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే రాజ్యాంగం మనకి అన్ని సూచనలు చేసింది. మరి ఎందుకు రాజకీయ నాయకులు తెలివి తక్కువతనం అనుకోవాలా, తెలియకపోవడం అనుకోవాలా, లేకపోతే అహంభావం అనుకోవాలా, ఏంటో మరి అర్థం కాదు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదంటే నమ్మకం ఉంచుకోవాలా, లేదా ఎందుకు నమ్మకం లేదో అన్నది నువ్వు ప్రశ్నించాలా. ప్రశ్నించడానికి ఒక ఫోరం ఉంది, అది కోర్ట్స్. ఇప్పుడు మనకు నమ్మకం లేదని చెప్పి పారిపోకూడదు, మనం ప్రశ్నించాలా. ప్రశ్నించినప్పుడే వ్యవస్థ అనేది బాగుపడుద్ది, లోపాలు అనేవి బయటకు వస్తాయి. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రశ్నించకుండా పారిపోకూడదు. కృష్ణారావు గారు, రాజకీయ ప్రయోజనాల కోసం అధికారులకు కూడా కులం అంటగట్టే ఒక దుష్ప్రచారం జరుగుతుంది. దేనికి సంకేతంగా భావించాలంటారు? ఎనీబడి కెన్ స్పీక్ ఎనీథింగ్ అనే ఒక మన స్వాతంత్రం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఇచ్చిన ఒక హక్కుని చాలా మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. మనం చూస్తూ ఉన్నాం లాస్ట్ ఈ ఎలక్షన్స్ టైంలో కానివ్వండి, అంత ముందు కానివ్వండి, వ్యవస్థల మీద చాలా దారుణటువంటి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఇండియాలో ఒక పెద్ద దౌర్భాగ్యం ఈ కుల వ్యవస్థ. రకరకాల కులాలు, ఆ కులం నాకు ఓటేస్తుంది, ఈ కులం నన్ను దగ్గర తీసుకుంటుంది, నేను ఈ కులవాడిని కాబట్టి నాకున్న జనాన్ని బట్టి నేను ముందుకెళ్తాను అనే ఒక రాంగ్ క్యాలిక్యులేషన్స్లో ఈ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా ఒక భావనతోటి ముందుకు వస్తున్నారు, దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. అరే మనాడు, మన జాతి, మన దీంట్లో వెళ్తున్నారు. కానీ ఈ కుల వ్యవస్థ రాను చాలా చేంజెస్ వచ్చినాయి. ఈరోజు అనలైజ్ చేసుకుంటూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత కానివ్వండి, లాస్ట్ 10 yearsలో యూత్ కుల వ్యవస్థ నుంచి కొంచెం దూరంగా వచ్చారనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తూ ఉంటే కుల వ్యవస్థకి దూరంగా వచ్చి వాళ్ళకి ఒక నాయకుడు ఎవరైతే ముందుకొస్తూ ఉన్నాడో అతని యొక్క గుణగణాల గురించి కానీ, అతని ఎబిలిటీస్ గురించి కానీ, అతని కెపాసిటీ గురించి కానీ ఓటేయటం మొదలుపెట్టారు తప్ప అయినా కూడా ఇంకా వదలలేదు. కులాలని బాగా అడ్డు పెట్టుకొని
గెలవాలి, సీట్లు ఎక్కువ గెలవాలి, మనం ఒక చీఫ్ మినిస్టర్ పదవిలోకి వెళ్ళాలనే ఒక రకమైన వ్యవస్థ జరుగుతూ ఉంది. ఈ కామెంట్స్ నేను కోరుకునేది ఏంటంటే ఇండివిజువల్గా ప్రతి మనిషి కూడా ఒక చీఫ్ మినిస్టర్ అయిన వ్యక్తిని కానివ్వండి, ఒక వ్యక్తి మనని పరిపాలించబోతున్నాడు అనే ఒక పద్ధతిలో వచ్చినప్పుడు అతని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ మీద మాత్రమే చూసి ఓటేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇద్దరు క్యాండిడేట్స్ ఉన్నారు. ఒక చీఫ్ మినిస్టర్ పదవి కోసం ఇప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ పదవి ప్లస్ పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, ఈ రెండిట్లో అవుట్కమ్ ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తారు, ఒక లీడర్గా ఫర్ ది కంట్రీ, అండ్ ఒక స్టేట్ ఎలక్షన్స్లో ఒక చీఫ్ మినిస్టర్ వస్తారు. అసలు బేసిక్గా ఒక చీఫ్ మినిస్టర్కి మనం ఎన్నుకోబోయే ముందు, ఒక ప్రైమ్ మినిస్టర్ మనం ఎన్నుకోబోయే ముందు అతనికి ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉన్నారు. మొదటిది దేశభక్తి. ప్రతి మనిషి కూడా ఎవరైతే నేను కంటెస్ట్ చేసేసి ఒక పోస్టుని నేను కావాలనుకుంటానో ఆ రాష్ట్రానికి కానివ్వండి, ఆ దేశానికి కావాల్సిన దాని మీద దేశభక్తి ఉండాలి. దేశభక్తి అంటే వ్యవస్థల మీద భక్తి ఉండాలి, ప్రజల మీద భక్తి ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. దాంతోపాటుగా ఒక హానెస్టీ టువర్డ్స్ ద పీపుల్, ఒక నిజాయితీని మనం చెప్పగలిగి మనుషుల చేత మనం నిజాయితీ పరుడు అనిపించుకోగలగాలి. అలాగే రెస్పాన్సిబిలిటీ, నేను ఒక పోస్టులోకి వచ్చిన తర్వాత నేను ఈ బాధ్యత తీసుకుంటున్నాను, మీ అందరిలో నేను ఉంటాననేది ఉండాలి. అసలు నాకు నమ్మకమే లేదనుకునే వాడికి బాధ్యత లేనట్టుగానే కదా చిత్రీకరించాల్సిన అవసరం. అలాగే అకౌంటబిలిటీ, ఏం జరిగినా కూడా నేను ఉన్నానని చెప్పగలిగే స్థితి ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. గతంలో సిబిఐ లాంటి వ్యవస్థ మీద నమ్మకం లేదని చెప్పిన ప్రతిపక్ష నేత ఇప్పుడు మళ్ళీ అదే సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి చాలా కేసుల్లో డిమాండ్ చేస్తున్నారు. చాలా చాలా ఆశ్చర్యకర విషయం. ఒకప్పుడు 2008 నుంచి 2000 ఆల్మోస్ట్ 15 దాకా సిబిఐ అంటే ప్రతిరోజు కూడా కళ్ళలోకి వచ్చి అతన్ని ఇబ్బంది పెట్టి ఎన్ని ఛార్జ్ షీట్లు సార్? ఆల్మోస్ట్ ఈ ప్రతిపక్ష నాయకుడు గారి మీద 11 ఛార్జ్ షీట్లు 2012 నుంచి ఛార్జ్ షీట్లు వేస్తూనే ఉన్నారు. ఎంత క్విట్ ప్రో కో కింద ఇతను చాలా మంది దగ్గర డబ్బులు తీసుకొని చేశారనే నిజాయితీగా లేని వ్యక్తి అని చెప్పేసి ఇన్ని సిబిఐని ఎంటాడుతూ ఉన్న పరిస్థితుల్లో ఈ రోజున నాకు సిబిఐ మీద నమ్మకం వచ్చిందంటే మనం అనుమానం ఉంచాల్సిన విషయం వచ్చింది. ఎందుకంటే అతనికి ఎక్కడో ఒక కంఫర్ట్ జోన్ ఏర్పడింది. ఇప్పటిదాకా సిబిఐ అంటే భయపడి పారిపోయే వ్యక్తి, ప్రతి ఫ్రైడేను కోర్టుకు వెళ్ళి హాజరవ్వాల్సిన వ్యక్తి, ఈ 11 ఛార్జ్ షీట్లు ఇంతవరకు ఏది జరిగినా కూడా ఇంతవరకు బయటకు రాని వ్యక్తి, సంఘం అంతా కూడా సిబిఐ చెప్పిన ఛార్జ్ షీట్ ప్రకారం హీఈస్ ఎ వైట్ కాలర్ క్రిమినల్ అనే ఉద్దేశంతో ఆర్థిక నేరస్తుడు అని మచ్చబడిన సందర్భంలో ఇతను బయటకు రావాల్సిన అవసరం ఉండి కూడా ఇప్పుడు అదే సిబిఐని ప్రూవ్ చేయాల్సుకున్న అవసరం ఇంకా బయటకు రాలేదు, మచ్చను చెరిగిపోలేదు. కానీ నాకు సిబిఐ అయితే నమ్మకం ఉండదు అనే దాంట్లో ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. ఇంత అవినీతి చరిత్ర ఉన్న వ్యక్తులు మేము అవినీతిని అసలు కంప్లీట్గా తీసేస్తాం, అవినీతి లేని పరిపాలన ఇస్తామంటే అది చాలా చాలా అగెయినెస్ట్ ది ఎంటైర్ క్యారెక్టర్ ఆఫ్ ఎ పర్సన్ అనేది మనం నమ్మలేని పరిస్థితికి తీసుకొస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు, స్వయంగా ప్రతిపక్ష నేత రాష్ట్ర పోలీసుల వ్యవస్థపై నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించిన ఘటన మీదుగా రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కూడా ఎన్నికల సంఘానికి దృష్టికి తీసుకెళ్ళింది. అసలు దీన్ని ఎట్లా చూడాలంటారు? ప్రతిపక్ష నేత నమ్మకం లేదనడం, వాళ్ళు కంప్లైంట్ చేయడం ఎట్లా చూడాలంటారు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడే కావచ్చు, ఒక పార్టీ అధినేత కావచ్చు, ఆ స్థాయిలో ఉన్నటువంటి పవర్ని వాళ్ళ పవర్కి రావాలి, పవర్నే సవాల్ చేస్తున్నటువంటి నాయకులు ఆ పరిస్థితి ఉంటే ఒక సామాన్య పౌరుడు దాన్ని ఏ విధంగా తీసుకుంటాడు? వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? వారికే విశ్వాసం లేకపోతే మాలాంటి వాళ్ళు ఎక్కడ పోయి చెప్పుకోగలం? పోలీస్ స్టేషన్ అడుగు దొక్కాలంటేనే భయపడేటువంటి పరిస్థితి. అప్పుడప్పుడు ప్రచారం చేస్తుంటారు ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి. ఎవరికైనా ఏదైనా జరిగితే పోయి పోలీస్ స్టేషన్కి పోయి చెప్పుకోవాలి, లేదా న్యాయస్థానానికి వెళ్ళాలి. ఇవాళ ఆ వ్యవస్థల మీద నమ్మకం లేదని రాజకీయ పార్టీ అధినేతలే చెప్పడం మొదలు పెడితే మామూలు పౌరులు ఏం కావాలి అనేటువంటిది, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితికి దారితీస్తుంది. పోలీసు వ్యవస్థనే తీసుకున్నాం. ఒక సందర్భంలో చెప్పారు, ఒక 37 మంది ప్రమోషన్లు జరిగితే 35 మందికి ఒకే కులానికి సంబంధించినటువంటి వాళ్ళు. అసలు కనీస పరిజ్ఞానం ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇలా అనలేరు. ఎందుకంటే ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయంటే ఆ 100 ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కానీ ఉద్యోగాల నియామకంలో కానీ ఒక రోస్టర్ పాయింట్ అనేది ఉంది. ఆ రోస్టర్ పాయింట్ ప్రకారమే అపాయింట్మెంట్ జరగాలి, ప్రమోషన్స్ జరగాలి. ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, లేకపోతే బీసీలకు కానీ, లేకపోతే ఓసీలకు కానీ, అందులో మళ్ళీ మహిళలకు ఇన్ని కేటగిరీస్తో రోస్టర్ పాయింట్ తయారు చేశారు. దాన్ని ఉల్లంఘించడానికి అవకాశం లేదు. 35 మందికి ఒకే కులానికి ఇచ్చారనేటువంటి ఆరోపణ బేస్లెస్. ఎలక్షన్ కమిషన్ సంబంధించింది కాదు అది. న్యాయ వ్యవస్థకి వెళ్ళొచ్చు, న్యాయ వ్యవస్థలో కేసు దాఖలు చేయొచ్చు వివరాలతో.
అప్పుడు ఆ ఆరోపణలో ఉండేటువంటి తప్పులు డొల్లతనం బయటపడేది. ఊరికే అలా ఆరోపణ చేసి వదిలిపెడితే సమంజసం కాదంటాను. దానివల్ల జరిగేదేంటి, ఒక దుష్ప్రచారం, ఒక దుష్ప్రభావం సమాజం మీద పడుతుంది, ప్రజల మీద పడుతుంది. అమాయక ప్రజలు దాన్ని పెట్టుకొని ఇక ప్రచారం చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. చట్టం ఉన్నా ఆ చట్టాన్ని తెలుసుకోకపోవడం వల్లనో లేకపోతే దురుద్దేశంతోనో ఒక ఆరోపణ చేసేస్తే దాని పర్యవసనం ఏ విధంగా ఉంటుంది ప్రజల్లో అనేది. అలాంటప్పుడు ఈ వ్యవస్థ కూడా ఇంత దారుణమైనటువంటి అపోహలతో సృష్టించేటువంటి ఆరోపణ చేశారే మా మీద అనేటువంటి భావన పోలీస్ వ్యవస్థ మీద కూడా పడుతుంది. అందుకనే కదా పోలీసు సంఘం కూడా దాన్ని తిరస్కరించడం, ఖండించడం జరిగింది. ఒక రాజకీయ నాయకుడు చేసిన ఆరోపణను ఒక పోలీసు సంఘం వాళ్ళు ఖండించాల్సినటువంటి పరిస్థితి తీసుకురావడం సరైంది కాదు కదా. వాళ్ళు రేపు పనిచేయాలి కదా. జేకర్ గారు, పాలనాపరంగా ఇలాంటి వ్యవస్థల మీద ఆరోపణలు చేయడం వల్ల చట్టపరంగా ఎట్లాంటి అభ్యంతరకరమైన పరిస్థితి ఏర్పడుతుంది? అలాగే సెక్షన్ 153A ఏమన్నా దీనికి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు అన్నట్టుగా 153, 161, 162, 163 ఆఫ్ సిఆర్పిసి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలా పోలీసు, దాన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టాలా. సిఆర్పిసిలో అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో అదొక సిస్టమ్, అది చట్టం. అది దాన్ని పరిగణలోకి కోర్టు తీసుకుంటుంది. పోలీసు పిలిస్తే నేను రాను, పోలీస్ ఎంక్వైరీకి నేను రాను, ఈ పోలీస్ అయితే వస్తా, ఆ పోలీస్ అయితే రానంటే దానికి మతి భ్రమించిందన్న కోణంలోనే ఆలోచిస్తారు. ఎందుకంటే న్యాయ వ్యవస్థలో ఒకరికొక అన్యాయం జరగగానే నువ్వు ఇమీడియట్గా చెప్పాల్సింది 100కి పోలీస్కి ఫోన్ చేసి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఒక నేరం జరగగానే నీకు తెలియగానే ఏ పౌరుడికైనా నేను వెళ్తా అక్కడ ఒక నేరం చూసగానే అది నా పౌరుడిగా నా డ్యూటీ, అది నేను ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేయాలి. చూసి అతన్ని తీసుకెళ్ళిపోయి అతను అక్కడున్న మరకలన్నీ కడిగేసేసి ఎవిడెన్స్ ఏమీ లేకుండా చేయడం, చేసేసి దాన్ని కోర్టుకి కానీ పోలీసుకి కానీ తెలియకుండా చేయడానికి ప్రయత్నం చేస్తే అది నేరం చట్ట ప్రకారం. వివేకానంద రెడ్డి గారు ఎంతో మంచి వ్యక్తి, ఆయన దురదృష్టం చనిపోయారు. చనిపోయిన తర్వాత అతన్ని అక్కడున్న ఎవిడెన్స్ అంతటిని కూడా ఎర్లీ అవర్స్లోనే తీసేశారు. పోలీసు వచ్చి టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకోవడానికి ఇమీడియట్గా వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి సహకరించకుండా ఉండి ఈ పోలీస్ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు, నాకు సిబిఐ కావాలంటే సిబిఐ వచ్చి ఏం చేస్తుంది, అక్కడ ఎవిడెన్స్లన్నీ క్లోజ్ చేసేస్తుంటే. కుటుంబ సభ్యుల్లోనే ఈరోజు చెప్పారు మాకు సిబిఐ అవసరం లేదు, మాకెవరి మీద కూడా అనుమానం లేదు, దీని గురించి మేము ఆలోచిస్తున్నామని చెప్పుకోవడం జరిగింది. అంటే అది చెప్పడం, మళ్ళీ ఈరోజు నాకు సిబిఐ కావాలని చెప్పి అడుగుతున్నారు. అంటే రాష్ట్ర ప్రజల్ని అంత పిచ్చివాళ్లగా చేయడమా? ఇప్పుడు వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? పోలీసు వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. రెవెన్యూ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరి చేతిలో ఉంది? ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ఎలక్షన్ కమిషనర్ ఈజ్ ది హెడ్ ఇక్కడ ఇప్పుడు ఈ స్టేట్కి. ఆయన ఏది చెప్తే అదే నిర్వహించాలా. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ న్యూస్, సోషల్ మీడియాలో ఎవరైతే అడ్డదిడ్డంగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేశారు. అన్ని పార్టీల మీద పెట్టేసింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు సిబిసిఐడి ఏ కేసు అయితే ఇన్వెస్టిగేటింగ్ చేస్తుందో, సిట్ ఎవరైతే చేస్తున్నారో ఆఫీసర్స్, ది ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క కనుసన్నలలో నడవటమే. ఇప్పుడేదో వచ్చి ముఖ్యమంత్రి గారికి వెళ్ళి చెప్పి ముఖ్యమంత్రి గారి కేసు తీసేయండి ఇటు చెప్పండి అంటానికి లేదు. వ్యవస్థ అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు సబ్మిట్ చేయటమే. ప్రతి ఇన్సిడెంట్ను కూడా ఎలక్షన్ కమిషన్ వాచ్ చేస్తూనే ఉంటుంది. ఒక ఉన్నతాధికారిని మొన్న ఠాగూర్ గారిని నోటుకొచ్చిన మాటలని ఆయన మీద ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు పేరారు. ఈరోజు అది నిజం కాదని తేలింది. భారత రాజ్యాంగంలో కల్పించిన మౌలిక హక్కులు ఏవైతే ప్రజలకు ఉన్నాయో ఆ హక్కుల్ని పక్కదోవ పెట్టే విధంగా ఏ నాయకుడు కూడా మాట్లాడకూడదు. కృష్ణారావు గారు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు ప్రభుత్వ వ్యవస్థలే శాశ్వతంగా ఉంటాయి. ఈ వ్యవస్థల పట్ల రాజకీయ పార్టీలు ప్రజల్లో ఎట్లాంటి విశ్వాసాన్ని పాదుగొల్పాలంటారు? ఒక మంచి వ్యక్తికి ఒక మంచి అవకాశం రాజకీయం. అలాంటి దాంట్లో మనం వస్తూ ఉన్నప్పుడు మన క్యారెక్టర్ రాజకీయంలో ఉన్నటువంటి మనస్థితిని మార్చగలిగే క్యారెక్టర్ అయి ఉండాలి. మనం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాము. ఒక ఎమ్మెల్యేగా మనం ఒక మోడల్గా ఉండాల్సిన అవసరం
ఒక ఈ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత చీఫ్ మినిస్టర్గా పోటీ చేస్తున్న ఒక చీఫ్ మినిస్టర్ అనేవాడు ఆ స్టేట్కి కావాల్సినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అభివృద్ధికి కావాల్సినటువంటి మంచి థాట్ ప్రొవోకింగ్ ప్రాసెస్లో నిమగ్నుడై ఉండాలి. అది వదిలేసి సిల్లీగా నాకు ఆ వ్యవస్థ మీద లేదు ఈ వ్యవస్థ మీద లేదు, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? అసలు అసలు రేపు పొద్దున వచ్చినప్పుడు అదే వ్యవస్థని మనం హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తామనే క్వశ్చన్ వాళ్ళకి ఉత్పన్నం అవదాని నాకు డౌట్ వస్తూ ఉంది. ఒక రాజకీయవేత్త ఇస్ బికమింగ్ ఎ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు బి ఇన్ అ పవర్లో ఉన్నప్పుడు అతనికి కొన్ని రైట్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు చేసుకుంటాం. అది ఎలా ఉండాలంటే 10 మందికి ఉపయోగపడి 10 మందిని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లివింగ్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు ది ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఉద్దేశంతో ఒక విజన్ తోటి పనిచేయాలి తప్ప మనం ఎక్కడ కూడా ఇంకా కిందకి దిగజార్చే వ్యవహారం మనం చేయకూడదు. అది ముఖ్యంగా ఏంటంటే ఒక ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, ఒక చీఫ్ మినిస్టర్ కానివ్వండి, ఫస్ట్ మనం చెప్పాల్సింది, మనం క్వశ్చన్ చేయాల్సింది ఒక ఫోరం, అదే అసెంబ్లీ. అసలు అసెంబ్లీకనే రాను అంటే ఎక్కడ? అసెంబ్లీకి రానప్పుడు అసెంబ్లీలో ఇంకొక గవర్నమెంట్ని తప్పులు ఉన్నా రైట్ ఉన్నా నిలదీయాల్సిన పరిస్థితిని అది వదిలేసి ఓకే ఫైన్ దిస్ ఈ పర్టికులర్ వ్యక్తి గారు ఎంపీగా చేశారు, పార్లమెంట్లో ఎప్పుడు కూడా ఆయన మాట్లాడింది ఒకటి చూడలేదు. మీరు చూసారు ఈ మధ్య తెలుగుదేశం ఉన్నప్పుడే నిజంగా ఒక ఎంపీకి ఇంత చక్కగా ఒక ప్రైమ్ మినిస్టర్ని ధిక్కరించి మాట్లాడగలిగే శక్తి ఉంటుందా అని మనకి ఇప్పుడు అనిపించింది. ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కానివ్వండి, ఎవరైనా పార్లమెంటులో వాళ్ళకు ఒక అవకాశం, ఒక రాష్ట్రం గురించి చెప్పడానికి కానివ్వండి, రాష్ట్ర పురోగతి చెప్పడం కానివ్వండి, రాష్ట్రంలో ఇబ్బందుల గురించి చెప్పడానికి నేను ఆ అవకాశం వదిలి నాకు అక్కర్లేదు, ఐ కెన్ స్టిల్ గో అండ్ గెట్ ఇన్ టు ద పీపుల్ అంటే అతను చేసే ప్రయత్నం దాని ఫలితాలు ఏముండ కనిపించవు. అసలు మనుషులు క్లీన్ ఇమేజ్ లేని వ్యక్తిని ఎందుకు ప్రోత్సహించాలనే దానికి ఫండమెంటల్గా ఎవరైనా అడిగే క్వశ్చన్ ఇదే మనసులో. పైపెచ్చు వ్యవస్థల మీద నమ్మకం లేని వ్యక్తి, పైపెచ్చు అతను క్లీన్ కాదు, ప్లస్ మళ్ళీ నమ్మకం మీద లేదంటారు. బట్ వాట్ ఈజ్ గోయింగ్ టు డూ? ఈ క్వశ్చన్ ప్రతి వ్యక్తి కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. మేము చూసాం ఒక వ్యక్తి ఒక ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని గౌరవించలేని వ్యక్తి ఒకప్పుడు 2008-9లో ఈ వ్యక్తికి 2.92 lakhs ట్యాక్స్ కట్టి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్లో 6.72 crores కట్టి 2010 లెవెల్లో సడన్గా అడ్వాన్స్ ట్యాక్స్ 6 monthsకి 84 crores కట్టి ఒకప్పుడున్న విలువ అతనికి ఉన్నది చిన్న వాల్యూలో నుంచి హెస్ గాన్ టు 500 crores ఇన్కమ్ విత్ ఇన్ 1 year. ఈవెన్ ఒక కార్పొరేట్ సంస్థలు టాటాస్ బిర్లాలు ఆశ్చర్యపోయే పరిస్థితి. ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండే వ్యక్తి ఎక్కడి నుంచి వస్తుంది ఈ సంపాదన ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఒక రాజకీయంగా మనం ముందు రావాలంటే ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేసుకోవాలి. ప్రతి దాంట్లో కూడా ఇతని మీద ఎలిగేషన్స్ ఆల్మోస్ట్ 12 ఛార్జ్ షీట్స్ ఉన్నాయి. ఏప్రిల్ 2012లో ఒక చీటింగ్ ఆఫ్ ఇండివిజువల్ ఉంది. హెట్రో గ్రూప్ అరవిందో ఫస్ట్ ఛార్జ్ షీట్, ఫస్ట్, సెకండ్, థర్డ్ రామ్కి గ్రూప్లో ఉన్నాయి. 4th ఛార్జ్ షీట్ ఉంది వాయిన్పిక్ గ్రౌండ్స్లో ఉన్నాయి. 5th ఛార్జ్ షీట్ దాల్మియా సిమెంట్స్ మీద ఉన్నాయి. 6th ఛార్జ్ షీట్ ఇండియా సిమెంట్స్ మీద ఉన్నాయి. ఇతను ఛార్జ్ షీట్ మయం వ్యక్తి. హౌ కెన్ హీ కమ్ స్టిల్ సే నాకు విశ్వసనీయత ఈ స్టేట్ మీద లేదు? అసలు విశ్వసనీయత లేదు అతని మీద అతనికి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ ఈజ్ హీ స్టాండ్స్ ఇన్ ది పొలిటికల్ ఎరీనా. అతను ఒక అడ్మినిస్ట్రేటివ్గా ఎక్కడా కూడా చేసిన పరిస్థితి లేదు. ఒక గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయాలనుకుంటే యూ షుడ్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఎంటైర్ స్టేట్. దాంట్లో ఎన్నో వ్యవస్థలు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు. దెర్ ఆల్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఇన్ఫార్మ్డ్ దాన్ ది జెంటిల్మన్. అలాంటప్పుడు ఒక వ్యక్తి పరిపక్వతతోటి ముందుకు రావాలి, ఓ విజనరీతోటి ముందు రావాలి. ప్రజాస్వామ్యంలో అధికారం రాజకీయ పార్టీల మధ్య మారుతూ ఉంటుంది, కానీ పోలీసు వ్యవస్థ లాంటివి శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి వ్యవస్థలను తప్పుపట్టే సంస్కృతి మంచిది కాదు. విపక్షాలు ప్రభుత్వ వ్యవస్థలను గౌరవించాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.